ఇక్కడ పండుకోవటానికి ఒక్క వ్యక్తికైతే 200 నుంచి 300 వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ కొండ వస్తుంది, ఆ కొండ దిగినాక ఈ ప్లేస్ వస్తుంది. ఇక్కడ వెళ్ళినాం, బయటకు వెళ్ళినాము. బయట మొత్తం మనసు పొగ మనసు చూడండి ఎట్లుందండి. పొద్దున క్యూ లైన్ స్టార్ట్ అయింది కదా, 7 గంటలకు గేట్ వేసింది కదా. సాములది క్యూ లైన్ చూడండి ఎంత మంచి. అది ఏం భాష మాకు అర్థమే దుకాణకు ఇట్లా సోలార్ వైర్లు ఉంటాయి, కరెంట్ వైర్లు. ఏనుగులు లోపల రాకుండా. చెట్టు కూర్చుని ఎంత పెద్ద చెట్టు ఉన్నది, దారి వేసి కోసేసి ఎంత పెద్ద చెట్టు ఉన్నది ఇది. ఇక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు. ఇటుకంచి కర్మల కొండ స్టార్ట్. వావ్, నవీన్ ఎవరన్నావు? నవీన్ రాట్నా పోట్నా? అమ్మ స్వామి నడుస్తుంది పెద్ద పదం. ఎవరమ్మా? తమిళనాడా? మలేషియా. చికిత్స కాలుకి ఇతనికి ఏమో గుచ్చుకుంది, ట్రీట్మెంట్ చేస్తున్నాడు. నడాలా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎల్మెల్ నుంచి పంబా దాకా ఫుల్ వీడియో ఉంటుంది. మల్లప్పాదంకు ట్రాక్టర్లు పోవు, బస్సులు పోవు, బైకులు ఏం పోవు కదా అంటారు కదా. మరి పైకి సామాన్ ఎట్లా తీసుకెళ్తారంటే మొత్తం రాళ్ళు ఏళ్ళు కట్టెలు అవే కనిపిస్తున్నాయి కింద. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ జర్నీ. ఇప్పుడు నేనైతే శబరిమలై యాత్రకైతే వెళ్తున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసినాను. ఆ వీడియో పార్ట్ 1, ఈ వీడియో పార్ట్ 2. అంటే ఫస్ట్ సెకండ్ 2 వీడియోలు అయితే ఉంటాయి. నేను ఆ ఫస్ట్ వీడియో కూడా సెకండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. నేనైతే ఎల్మిల్ నుంచి పెద్దపాదం అయితే స్టార్ట్ చేసిన. ఆ 2 రోజులైతే నడిచినాము. మొత్తం ఎల్మిల్ నుంచి పంబా దాకా 46 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంటుంది. మొత్తం చెట్లు, గుట్టలు, ఏళ్ళు, చాలా దట్టమైన అడవి. వర్షం కూడా పడింది, చాలా ఇబ్బంది అయితే అయింది మాకు. పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోలు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. మళ్ళీ చిన్న పాదం కూడా ఉంటుంది. పంబా నది నుంచి, పంబా నదిలో స్నానం చేసినాక చిన్న పాదం స్టార్ట్ చేయాలా. పంబా నది నుంచి చిన్న పాదం 5-6 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మీరు ఒకవేళ పెద్ద పాదం నడవకుంటే కూడా ఎల్మిల్ నుంచి బస్సులు అయితే ఉంటాయి. ఎల్మిల్ నుంచి పంబా దాకా బస్సులో రావచ్చు. మళ్ళీ పంబా నదిలో స్నానం చేసినాక ఇంకా చిన్న పాదం స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం పదండి చలో. ఇది ముక్కీజ్ అనే ప్లేసు, ఇంకా ముక్లి కూడా అంటారు. మేము ఎల్మిల్ నుంచి మధ్యాహ్నం 12:30కు పెద్దపదం స్టార్ట్ చేసినాము. మేము ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం 5:30 అయింది. ఇక్కడ గేటు బంద్ చేసిండ్రు, ఎందుకంటే పెద్ద పులిలు, ఏనుగులు తిరుగుతాయి కదా, అందుకోసమే. ఇంకా పెద్దపదం తెలంగాణ నడవనివ్వరు. మా సాములకు జాగా దొరకలే, మీకు మూలకనే కూర్చున్నారు ఒక దగ్గర. జాగడలేవు, ఆడ తిరిగి కూర్చున్నారు. మేమైతే ఈరోజు ఈ రాత్రికి ఇక్కడనే పండుకున్నాము. మాకు ఇక్కడ పండుకోవటానికి జాగా కూడా దొరకలేదు. మేమైతే ఇక్కడ రోడ్డు పైన పండుకున్నాము. ఈ సాములు నడుస్తున్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఇక్కడనే పండుకున్నాము. వర్షం కూడా పడింది, మొత్తం బురద అయిపోయింది. అయినా సరే అట్లనే పండుకున్నాము. మాకు జాగా దొరకలేదు కదా, ఇంకెక్కడ పండుకుంటావు అని అక్కడనే పండుకున్నాము రోడ్డు పైననే. ఇప్పుడు తెల్లారింది, సమయము ఉదయము 5 గంటలు అయింది. కొందరు సాములైతే లేచిండ్రు, ఇంకా కొందరైతే లేవ్వలేరు. ఇక్కడ క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నది. ఇదేం క్యూ లైన్ తెలుసా? బాత్రూమ్ క్యూ లైన్. బాత్రూమ్ ఒకటే ఉన్నది. ఒక బాత్రూమ్ కోసం సాములందరూ ఇంత క్యూ లైన్ అయితే ఉన్నది. ఇక్కడ పండుకోవటానికి ఒక్క వ్యక్తికైతే 200 నుంచి 300 వరకు తీసుకుంటున్నారు. ఒక చిన్న చేప ఇస్తారు, ఆ చేప లోపల మనం ఒక్కళ్ళే పండుకోవచ్చు. ఆ చేపకైతే 300 తీసుకుంటున్నారు. ఆ చేప పరిస్తే ఆ చేప లోపలనే మనం పండుకోవాలి. 300 రూపాయలు తీసుకుంటున్నారు చేపకు.
అల్దా నదిని దాటిన కూడా కొండ వస్తుంది. ఆ కొండ దిగినాక ఈ ప్లేస్ వస్తుంది. ఇక్కడనే పండుకున్నాము. ఇక్కడ 6 గంటలకు గేట్ క్లోజ్ చేసింది సాయంత్రము. ఇక్కడనే వండుకున్నాము. అందరు స్నానాలు చేసిండ్రు, బయలుదేరుతున్నారు. మేము కూడా బయలుదేరుతున్నాము ఇప్పుడు. ఇరుముడి గట్టు కల్లో ముల్లో స్వామి శరణం. వెళ్ళినాం, బయటకు వెళ్ళినాము. దేవన్ శరణం. బయట మొత్తం మనసు పొగ మనసు చూడండి ఎట్లుందంటే. పొద్దున క్యూ లైన్ స్టార్ట్ అయింది కదా, 7 గంటలకు గేట్ వేసింది కదా. సాములది క్యూ లైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నది. మొత్తం సీమల దార లెక్క కనిపిస్తుంది సాములది క్యూ లైన్. ఇక వాటర్ వచ్చినాయి. పంబకు పోవచ్చు, టాయిలెట్ పోవచ్చు. టాయిలెట్ పోయింది, పోతే నీళ్ళు పడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మేము కర్మల గుట్ట దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు కర్మల గుట్ట ఎక్కుతాము. ఇక జ్యూస్ తాగుతున్నాము. జ్యూస్ ఏ తాగినా 30 రూపాయలు జ్యూస్. ఇది చల్ల, ఇది తర్బూజీ, నిమ్మకాయ ఏ తాగినా 30 రూపాయలు. మేము కర్మల గుట్ట ఎక్కుతాము. ఇక కర్మల గుట్ట దగ్గరికి అయితే వచ్చినాము. ఇలాంతా మా సాములే, మా గురు సామి కుబీరు. ఎట్లా చెట్లు గుంపు గుంపు జ్యూసా పిసా అది ఏం భాష మాకు అర్థమే కాకొచ్చింది. జ్యూసా పిసా జ్యూసా పిసా అర్థం మనకు అర్థం కాకొచ్చింది అది భాష. ఇక్కడ మ్యాప్ ఉంది. మ్యాప్లో చూడండి మొత్తం కనిపిస్తుంది. అలాగే 23 వస్తుంది కదా, ఇంకా 4, 5, 6, 7. అక్కడ మ్యాప్ ఉన్నది కదా, చూసింది కదా. అట్లుంటుంది మొత్తం ఈ గుట్ట ఎక్కుడు. మ్యాప్లో ఉన్నట్లనే ఉంటుంది. ఇక్కడ మ్యాప్లో చిన్నగా ఉన్నది, సింపులే, కానీ ఇది ఎక్కుడు మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. దుకాణకు ఇట్లా సోలార్ వైర్లు ఉంటాయి, కరెంటు వైర్లు. ఏనుగులు లోపల రాకుండా. ఇట్లా నెత్తిపైన కొనబట్టింది కదా, నేను షాపులలో కొని అమ్ముతాడు మన కోసమే. ఇట్లా అడవిలో ఉంటాయి కదా, అవి దుకాణంలో పెడతారు కదా హోటళ్ళు. ఇట్లా తీసుకెళ్తారు, నెత్తిపైన తీసుకెళ్ళి అమ్ముతారు. మరి తెలంగాణ నిర్మల్ డిస్టిక్. నిర్మల్ డిస్టిక్. ఫస్ట్ ముందు ఆదిలాబాద్ ఉండే, ఇప్పుడు నిర్మల్ అయింది. ఇప్పుడు కరిమల కొండ వస్తుందిగా, దగ్గరకి అయితే వచ్చినాం. చెట్టు చూసి ఎంత పెద్ద చెట్టు ఉన్నది, దారి వేసి ఇది కోసేసి అంత పెద్ద చెట్టు ఉన్నది ఇది. లేకుంటే పోరాకుండే సాములకు. చాలా పెద్దగా ఉన్న చెట్టు. మనకైతే దారి పన్న దోసకాయలు, సంతర పండ్లు, క్యారెట్లు, మొసంబీలు అన్నీ దొరుకుతాయి మనకి. ఇట్లా జ్యూసులు దొరుకుతాయి. ఇంకా ఇంత మంచిగా ఉన్నాయి చూడండి. దొరకందంటూ ఏది లేదు. మనకి డబ్బులు ఉండాలి ఎక్కువ. ఎక్కడ డబ్బులు తెచ్చుకోవాలి, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ప్రతి జాగల. పెద్ద లోయ ఉంది. ఇలా లోయ అంచుపైన నడుస్తున్నాం. ఈడ కూడా పెద్ద చెట్టు కోసేసింది. అయ్యప్ప స్వామి భక్తులందరికీ స్వాగతం, స్వామి శరణం. ఈరోజు పాదయాత్ర 2వ రోజు. నిన్న మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం సాములు పెద్దపాదం. ఇక ఆలుదా నది దిగుడి దగ్గర రాత్రి అల్టేసినాము, అంటే పడుకున్నాము అక్కడే.
వచ్చినాం. పెదపాదం అట్లుంటుంది ఇట్లుంటుంది అంటారు, ఏముండదు ఫ్రెండ్స్. అందరితోటి మనం కలిసిమెలిసి వచ్చి మంచిగా స్వామి శరణ ఘోష అనుకుంటూ వస్తే ఏం కష్టం కాదు. వచ్చినాం, ఇగో రాత్రి ఆడ పడుకున్నాము, ఉదయం లేచి 7 స్టార్ట్ అయినా. ఇప్పుడు కరిమెల్లి గుట్ట అటు చూపెట్టు, అది ఆ కరిమెల్లి గుట్ట ఎక్కి దిగుతామే పంబా నదికే చేరుకుంటాము. పంబా నది నుంచి అయితే ఇక మీకు తెలిసిందే చిన్న పాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆగినాము. కడుపులో ఏమైనా ఉండాలా ఫ్రెండ్స్, రండి మా ఛానల్కు సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ కొట్టండి. ఇంకా మీకు వీడియోస్ ఇప్పుడు ఇదే కరిమల కొండ అయితే ఎక్కుతున్నాము. 2.5 కిలోమీటర్ ఉంటుంది ఈ గుట్ట. ఈ గుట్ట ఎక్కి దిగితే ఇక పెద్దపాదం అయిపోయినైతే. ఇప్పుడు మేమైతే కరిమల కొండ అయితే ఎక్కుతున్నాము. ఆ కొండ 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వీడికించి పంబ అనేది అయితే 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక రెస్ట్ చేసినాం, కొంచెం జ్యూస్ తాగి మళ్ళీ స్టార్ట్ చేసినాం పెద్దపాదం అయితే. ఇంకా ఇదే కరిమల కొండ. ఇప్పుడు మేము ఎక్కుతున్నాం ఇదే గుట్ట. మొత్తం మేఘాలకు తగిలినట్లు కనిపిస్తుంది గుట్ట. మొత్తం లోయ ఉంది, కిందికి వెళ్ళి ఇక పైకి ఎక్కువ ఉంటుంది. ఎవరు స్వామి? కడపనా? కట్టెలతోనే తంతలు కట్టింది. ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇక్కడ నది వచ్చింది, వాటర్. ఇక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు. వీటికంచి కరిమల కొండ స్టార్ట్. వావ్, చాలా సూపర్ ఉంది. చూస్తే నాకు కూడా స్నానం చేయాలనిపిస్తుంది, కానీ ఇక మా సామాన్లు వెళ్ళిపోతారేమో. నవీన్ స్వామి సాక్షులు వేసినావా? కూర్చొని వాళ్ళు మొత్తం సోలార్ వైర్ ఉన్నది. ఇగో జంతువులు రాకుండా. 50 రూపాయలు లాటిన్ 50 రూపాయలు. ఎక్కడన్నా హోటల్ దగ్గర మనం పోతే బాటిల్స్ 50 రూపాయలు, బట్టలు 50 రూపాయలు, వాటర్ బట్టలు. నవీన్ ఎవరున్నావు? నవీన్ రాట్నా పోట్నా? అమ్మ స్వామి నడుస్తుంది పెద్దపాదం. ఎవరమ్మా? తమిళనాడా? మలేసియా? ఇగో వీళ్ళు మలేసియా నుంచి వచ్చిందట. ఎక్కడ ఎయిర్పోర్ట్లో? చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చిందా అన్న? మలేసియా ఎయిర్పోర్ట్ చెన్నైయా? తిరుచి. మలేసియా నుంచి తిరుచి ఎయిర్పోర్టు. నీకు ట్యాక్సీలో వచ్చింది, బస్సులో వచ్చిందా? బస్సా? మనము పెద్దపాదం నడిచేటప్పుడు ఏమైనా కాళ్ళకు కుచ్చుకుంటే, ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ డాక్టర్లు కూడా ఉన్నారు, వైద్య చికిత్స. కాళ్ళకి దీనికి ఏమో గుచ్చుకుంది, ట్రీట్మెంట్ చేస్తున్నాడు. మంచిగా ఉంది. ఏమైనా అయితే సేవ సర్వీస్ చేస్తున్నారు ఫ్రీగానే, డబ్బులు ఏం తీసుకుంటలేదు, ఫ్రీగా చేస్తున్నారు. స్వామి దిందక దోమ్ దోమ్, అయ్యప్ప దిందక దోమ్ దోమ్, అయ్యప్ప దిందక దోమ్ దోమ్, స్వామి దిందక దోమ్ దోమ్, స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప, అయ్యప్ప వరణమప్ప, అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప, స్వామి స్వామి దిందక దోమ్ దోమ్, అయ్యప్ప దిందక దోమ్ దోమ్, అయ్యప్ప దిందక దోమ్ దోమ్, స్వామి దిందక దోమ్ దోమ్. చూసిందా స్వామి ఎంత చిన్నగా ఉన్నది, పెద్దపదం నడుస్తున్నది. చాలా గ్రేట్ కదా. కొంచెం పెద్ద వాళ్ళే భయపడతారు నడవటానికి. ఈ స్వామి ఇంత చిన్నగా ఉన్నది. స్వామి కోసం అనుకుంటా పెద్దపదం నడుస్తున్నది. చిన్న స్వామి బాలస్వామి. కరిమల గుట్ట ఎక్కుతున్నాం. ఇది కరిమల గుట్ట. కరిమల గుట్ట ఎక్కుతున్నాం. చెమటలు పోసిన అంగి నానిపోయింది. మొత్తం రాళ్ళు, ఏళ్ళు, కట్టెలు అవే కనిపిస్తున్నాయి కింద. స్వామి శరణం. ఇక్కడ కలిసిండు స్వామి. స్టార్టింగ్ లో కలిసిండు, మళ్ళీ ఇప్పుడు కలిసిండు, మధ్యలో కలిసిండే, మళ్ళీ కరిమల గుట్ట ఎక్కేటప్పుడు కలిసిండు. ఎవరంటే అన్న ఊరు మాది సుళ్ళూరుపేట, ఏర్పాటు దగ్గర, తిరుపతి జిల్లా. ఇప్పుడు కలిసిండు మళ్ళా. చిన్న బాలస్వాములు నడుస్తుంది. పాపం కాళ్ళు నొస్తున్నాయేమో. పెద్దవాళ్ళతోనే కాదు పాపం, చిన్న స్వాములు. ఈ స్వామి కూడా
సాంసన్ స్వామి గంట స్వామి గంట స్వామి అన్ని గంటలు వేసుకున్నాడు. ఒక్కొక్కరు ఒకటే వేసుకుంటారు కానీ గంట స్వామి మాలస్ వేసుకున్నాడు. అల్లట్టు పుడుతున్నా స్వామి పెరుమడి పూర్వం వీడియో పెట్టారు కరిమల గుట్ట అంటే ఇదే బాగా ఆడు రిస్క్ ఉంటాయి అంటారు. ట్రెక్కింగ్ ఇదే కరిమల గుట్ట ఇట్లా ఉంటుంది మొత్తం. అవును సార్. చూసిన దారి పెద్దపాదం కరిమల గుట్ట దారి ఇలా ఉంటుంది. చెట్లు ఏళ్ళు రాళ్ళు కనిపిస్తున్నాయిగా, జాగ్రత్త నడవాలి. మనం కానీ ఆ ఏళ్ళకు తట్టుకుంటే కింద పడిపోతాము. జాగ్రత్త అయితే నడవాలి. పెద్దపాదం అయితే ముఖ్యంగా కరిమల గుట్ట బాగా హార్డ్ ఉంటుంది. కరిమల గుట్ట మనం మంచిగా మెల్లగా నడవాలి. ఎంత సమయం అది? 20 రూపాయలకు ఒకటే. 20 రూపాయలకు దోసకాయను 20 రూపీస్ ఒక్క దోసకాయ. ఇక్కడ ఏమో దేవుడు వచ్చింది. ఏం దేవుడు ఏమో. దేవుడు నేమ్ కరిమల కరుపుస్వామి కరుపుస్వామి అట. కరుపుస్వామి దేవుడి పేరు. స్వాములందరికీ స్వామి శరణం స్వామి. కరిమల కొండ ఎక్కినాం. కరిమల కొండ నుంచి ఇప్పుడు ఇంకా జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దిగుడు అయిపోతే కథం పంబ నదికి వెళ్ళిపోతాం. ఈజీ ఉంటుంది. అందరు మస్తు చెప్తారు. అట్లుంటుంది ఆడుంటుంది. ఏముండదు. పక్క శరణఘోష అనుకుంటా పోలా. అయ్యప్ప స్వామి నీడ మన మీద ఉన్నంతసేపు ఏం కాదు. ఈజీగా ఎక్కిపోతాం. ఇగో ఎగ్జాంపుల్ మా సంటి మామ స్వామి అద్భుతంగా ఎక్కిపోయిండు. ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఆయనకు పెన్షన్ వస్తుంది. అయినా ఈజీగా ఎక్కిపోయిండు. ఇగో శ్రీకాంత్ అన్న కెమెరాలో ప్రతి ఒక్క అద్భుత సన్నివేశాలు మీకు చూపిస్తూనే ఉంటాం. మీకు సంటి మామ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా ఆయన అద్భుతంగా ఎక్కిపోయిండు. ఈ నుంచి దిగుతాడు. దిగిన తర్వాత పంబల నానం చేపించేసి తినబెట్టి ఎక్కిపిస్తాం. ఆ స్వాములందరికీ స్వామి శరణం స్వామి. అయ్యప్ప స్వామి అద్భుతమైన దర్శనం తీసుకున్న తర్వాత కూడా మీకు వీడియో కాల్ మాట్లాడతాం. ధన్యవాదాలు. లైక్ కొట్టండి, షేర్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి స్వాములు. స్వామి శరణమయ్యప్ప అని కామెంట్ మాత్రం పక్కాగా పెట్టండి. మొత్తం దిగుడున్న జారుడు మొత్తం కరిమల కొండ దిగుతున్నాం ఇప్పుడు. చూడండి ఇప్పుడు దారి ఎట్లా ఉన్నది. రాళ్ళు చూడండి, చెట్లు చూడండి, మొత్తం గుట్టలు చూడండి ఎట్లా కనిపిస్తున్నది దారి. ఇందులోనే మనం చూసుకొని జాగ్రత్త అయితే నడవాల్సి ఉంటుంది. పెద్దపాదం ముఖ్యంగా కరిమల గుట్ట మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా దిగేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మెల్లమెల్లగా దిగాల్సి ఉంటుంది. చూసిన దారి ఇట్లా ఉన్నది. కరిమల గుట్ట ఇప్పుడు దిగుతున్నాము. మొత్తం దిగుడే ఉంటుంది. కొంచెం అయితే శిల్పై పడిపో. కరిమల కొండ దిగుతున్నాం. మస్తు దిగుడు ఉన్నది. జారుతున్నాయి కాళ్ళు. మెల్లగా దిగాల. ఇగో టర్బూజకాయలు కొనుగొట్టిండ్రు షాపులకు. ఇట్లా తీసుకుపోయి అమ్ముతారు. దానికి డబల్ రేట్ తీసుకుంటారు. ఇక వాళ్ళు తీసుకుపోయిన దానికి మళ్ళీ కూలి పడాలి కదా. కొన్ని జాగాల ఒక దగ్గర పైపులు ఇట్లా పెట్టిండు పట్టుకొని దిగదందుకు. ఇక్కడ బాగా దిగుడు ఉన్నది. అందుకోసమే పైపులు అటాచ్ చేసిండు. పైపులు పట్టుకొని దిగుతున్నారు. ఇక్కడ బాగా దిగుడు ఉన్నదని అక్కడికి నుంచి ఒక లైన్ పోతున్నాం. ఎవరు మీది? రాయచూరా. ఓకే ఓకే. మెల్లమెల్ల అన్నాడు. ఒకటి వచ్చినట్టు అందరు వచ్చిందా? అయ్యప్ప పొద్దున 7 గంటలకు మళ్ళీ ఆడికించి ముఖ్య నుంచి వెళ్ళినాం. స్టార్ట్ చేసినాం. అయిపోయినట్టేనా? పెద్దపాదం సక్సెస్ఫుల్లీ దిగుతున్నాం. ఎర్రమేలి గుట్టలు. ఇప్పుడు పంబా నది వచ్చేస్తుంది. దగ్గర ఉంది. కనబడుతుంది. దిగేటప్పుడు బాగా గాడి ఉంది. ఇంకెక్కేటప్పుడు పర్వాలేదు కానీ దిగేటప్పుడు గ్రిప్పులు ఇట్లా కాళ్ళు ఆపట్టుకోబడుతున్నది.
మొక్కల దగ్గర ఇట్లా అన్నీ వచ్చినాయి ఆపట్టుడికి. పోతాము మెల్లమెల్లగా దిగాలి. ఇక్కడ చూడండి మొత్తం దిగుడే ఉన్నది, చాలా దిగుడు ఉన్నది, మొత్తం శిల్ప అవుతుంది కాళ్ళు అయితే. ఎప్పుడు మేమైతే కరిమల గుట్ట దిగినాము, మొత్తం పెద్దపాదం అయితే అయిపోయినట్టనే. ఇప్పుడు మేము పంబా నదికి దగ్గరకైతే వచ్చినాము. ఇక్కడ కొబ్బరి బోండాలు అయితే దొరుకుతున్నాయి, ఒక్కటి 65 రూపాయలు అయితే ఉన్నది. ఇప్పుడు మనం పంబా నదికి దగ్గర అయితే వచ్చినాము. ఇంకా కొంచెం ముందుకైతే పోదాం పదండి. పైన లైట్లు పెట్టిండ్రు, ట్యూబ్ లైట్లు ఎట్లా ఉన్నాయి చూడండి, వయళ్ళకే ఊగులాడుతున్నాయి. అవి పంబా నదికి దగ్గర వచ్చినాం కాబట్టి ఇక దగ్గర లైట్లు అయితే పెట్టిండ్రు. అటు పైన అయితే లేకుండే కానీ ఇక్కడ నుంచి లైట్లు ఉన్నాయి. ఇదే పంబా నది, కాకపోతే ఇంకా అసలు మెయిన్ ఎంట్రీ దగ్గరికి పోలేము, ఇప్పుడే స్టార్ట్ అయింది పంబా నది. ఇక్కడ నుంచి పంబా నది 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్నదానం అయితే ఉన్నది. నేనైతే ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాను, చాలా మంచిగా అయితే ఉన్నది. నేను ఇక్కడ భోజనం చేశాను, అన్నము పప్పు చాలా సూపర్ ఉంది. ఫ్రీగానే అన్నదానం చేస్తున్నారు సాముల కోసం. పంబా నది రాకముందు కొంచెం దూరంలో అన్నదానం చాలా ఉన్నాయి, మనం అక్కడ అన్నం తినవచ్చు. పంబా నది దగ్గర అయితే లేదు, పంబా నదికి 1/2 కిలోమీటర్ దూరమే. ఇవన్నీ హోటళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అన్నదానం మంచిగా అయితే ఉన్నది. ఇక్కడ దీని పేరు పరియాణ పట్టణం అట. మరి పెద్దపాదం నడుచుడు అయిపోయింది, పంబా నది దగ్గరికి వచ్చినాం. ఇది పరియాణ పట్టణం. పంబా నది ఇక్కడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ అన్ని అన్నదానములు ఫ్రీ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా అన్నదానమే, ఎవరైనా భోజనం చేయాలనుకుంటే చేయొచ్చు. ఇదంతా అన్నదానం ఉన్నది ఇక్కడ. మేము 2 రోజులు నడిచినామంట. 2 రోజులు అంటే నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేసినాము. ఇక్కడ ముక్కుజీ అనే ప్లేస్లో మాకు 5:30 అయింది అక్కడికి వచ్చేవరకు. అక్కడ గేట్ బంద్ చేసిండ్రు, మళ్ళీ అక్కడనే వండుకున్నాము. మళ్ళీ లేచి 7 గంటలకు పెద్దపాదం స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా అన్నదానం ఉంది చూడు. చెప్పు అన్నదానం తిన్నాం సార్, అక్కడ తిన్నాం. అన్నదానం బాగున్నాయి ఇక్కడ, మొత్తం అన్నదానం నీటన్ని. మనం ఆనే కూర్చున్నాము, మంచిగా సేవ చేస్తున్నారు ఇక్కడ. సాములందరికీ ఫ్రీగా అన్నదానం పెడుతున్నారు. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. పొద్దుగాల 7 గంటలకు స్టార్ట్ చేసినాం. ముక్కుజ టెంపుల్, అక్కడ ముక్కుజ ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి 7 గంటలకు స్టార్ట్ చేసినాం. టైం ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడైతే పంబాకి దగ్గర అయితే వచ్చినాము. 1/2 కిలోమీటర్ ఉంది పంబా వచ్చేసినట్లనే ఇక. ఇప్పుడు అన్నం తిన్నాము, ఇక్కడ ఫ్రీ అన్నదానం ఉండే, మంచిగా తిన్నాము, మళ్ళీ బయలుదేరినాం. ఇప్పుడు మేమైతే పంబా నది దగ్గరకు వచ్చినాము. ఇక్కడ పంబా నది దగ్గర హోటళ్ళు చాలా ఉన్నాయి. ఇందులో మనం తినటానికి ఉన్నాయి, మనమైతే ఇక్కడ ఉండటానికి కూడా రూములు మాదిరిగా అయితే రేకుల షెడ్లు అయితే ఉన్నాయి. అవి కూడా చూపిస్తారండి. ఇట్లా కనిపిస్తున్నాయి కదా రూములు మాదిరిగా, డబ్బలు కనిపిస్తున్నాయి కదా, ఇందులో మనం పండుకోవచ్చు. ఒక్కొక్క రూమ్ తీసుకుంటే 5,000 రూపాయల నుంచి 4,000, 3,000 నుంచి అయితే రేట్లు అయితే ఉన్నాయి ఈ రూములకైతే. ఇప్పుడు మేమైతే పంబా నది దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదే పంబా నది. మనము ఎల్మేల్ నుంచి పెద్దపాదం నడుచుకుంటూ వస్తే పంబా నది దగ్గరికి అయితే వస్తాము. ఒకవేళ మీరు నడవకుంటే డైరెక్ట్ ఎల్మేల్ నుంచి పంబా నది వరకు బస్సులు అయితే వస్తాయి. మీరు పంబా నది దాకా బస్సులో రావచ్చు. పంబా నదికి వచ్చిన తర్వాత ఇక్కడ పంబా నదిలో స్నానం చేసినాక మనం చిన్న పాదం అయితే నడవవచ్చు. కొందరైతే చిన్న పాదం నడుస్తారు, కొందరైతే పెద్ద పాదం నడుస్తారు. ఎందుకంటే నడవలేని వాళ్ళు చిన్న పాదం నడుస్తారు. డైరెక్ట్ పంబా దాకా బస్సులో వస్తారు. మళ్ళా పంబా నదిలో స్నానం చేసినాక చిన్న పాదం స్టార్ట్ చేస్తారు. పంబా నది నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ 5-6 కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది. ఈ కొండ ఎక్కాలి, దిగాలి. పంబా నదిలో నీళ్ళు మంచిగా ఉన్నాయి, సూపర్ తెల్లగా అయితే ఉన్నాయి. సాములందరూ 2 వైపులా తానాలు అయితే చేస్తున్నారు. చూడండి ఎంత సూపర్గా ఉంది పంబా నది. అక్కడ బందుకైతే ఆపోజిట్ బందుకైతే బస్సులు అయితే వస్తాయి. మనము దర్శనమైనాక
మనం అక్కడ సైడ్కి వెళ్ళాలి, బస్సుల సైడ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేమైతే పెద్ద పాదం నడుచుకుంటూ వచ్చి పంబా నదిలో స్నానం అయితే చేసినాము. పంబా నదిలో స్నానం చేసినాక చిన్న పాదంకి అయితే వెళ్తాము. చిన్న పాదం అంటే ఇది కూడా ఒక గుట్టనే, 6-7 కిలోమీటర్లు ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే. దీనిని చిన్న పాదం అంటారు. కొందరు స్వాములు అయితే పెద్ద పాదం నడవని వాళ్ళు డైరెక్ట్ పంబా నది దాకా బస్సులో వస్తారు. మళ్ళీ పంబా నదిలో స్నానం చేసి చిన్న పాదంకి అయితే వెళ్తారు. అంటే చిన్న పాదం 6-7 కిలోమీటర్లు ఉంటుంది కదా, అందుకోసమే చిన్నగా ఉన్నది కాబట్టి కొందరు చిన్న పాదం నడుచుకుంటా అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తారు. చిన్న పాదంకు ట్రాక్టర్లు పోవు, బస్సులు పోవు, బైకులు ఏం పోవు కదా అంటారు కదా. మరి పైకి సామాన్ ఇట్లా తీసుకెళ్తారంటే ఇట్లా ట్రాక్టర్లు తీసుకెళ్తారు. కనిపిస్తుంది ట్రాక్టర్. ముంగట ఒక చిన్న డబ్బా ఉంది కదా, ముంగట ఒక చిన్న డబ్బాలో సంచులు వేస్తున్నారు. ఇది ఇంజన్ ముంగట చిన్న డబ్బా, మళ్ళీ వెనుకొక డబ్బా ఉంటుంది చూడండి, కనిపిస్తుందా? ఇది ఒక డబ్బా. ఇట్లా సామాన్యంగా పోతారు ట్రాక్టర్ మీద. ఈ ట్రాక్టర్లే పోతాయి చిన్న పాదం కొండపైకి. ఇక ఆటోలు పెద్ద పెద్ద ట్రాలీ పెట్టుకొని ట్రాక్టర్లు అయితే పోవు, చిన్న ట్రాక్టర్లే పోతాయి కొండపైకి. ఆ దారి వంకర వంకర హైట్గా ఉంటుంది కదా, అందుకోసమే చిన్న ట్రాక్టర్లు ఇట్లా తీసుకెళ్తాయి సామాను. కొంచెం కొంచెం కొనిపోతాయి సామాను. ముంగట ఒక డబ్బా, ఇంకొక డబ్బా. ఇది ఇట్లా ట్రాక్టర్లు పోయేది దారి వేరు ఉంటుంది, మరి సాములు నడిచే దారి వేరు ఉంటుంది. ట్రాక్టర్లు ఇట్లా వెళ్తున్నాయి, మరి అయ్యప్ప స్వాములు నడిచే దారి వేరు ఉంటుంది. అది కూడా చూపిస్తా తర్వాత మీకు. చిన్న పాదం నడకుంటే వాళ్ళకు కాళ్ళ నొప్పులు ఉంటే ఇట్లా డోలీలో తీసుకెళ్తారు. డోలీలా కనిపిస్తున్నారా? వెనుక ఇద్దరు ఎత్తుకుంటారు, ముంగట ఇద్దరు ఇట్లా డోలీలో తీసుకెళ్తారు. వాళ్ళు ఎంత వేసుకుంటారు మరి అడుగుదాం అన్న. డబ్బులు ఎన్ని అన్న? డబ్బులు ఎన్ని వేసుకుంటారన్న? ఒక వ్యక్తి డబ్బులు మన ఈ డోలీ వాళ్ళు మనకు సరైన రేటు చెప్పలేరు. ఒక్కొక్క వ్యక్తికి అయితే 4,000 నుంచి 5,000 వరకు తీసుకుంటారు. అంటే మన వెయిట్ని బట్టి మనకు జోకుతారు, ఎన్ని కిలోలు ఉన్నామో దాన్ని బట్టి పైసలు అయితే తీసుకుంటారు వీళ్ళు డోలీ వాళ్ళైతే. మా చొండి సాములు పంబ కచ్చిండ్లు, తానం చేసిండ్లు, మళ్ళీ చిన్న పాదం వెళ్తున్నారు. ఇప్పుడే రెడీ అవుతున్నారు, ఇడుములు అయితే ఎత్తుకుంటున్నారు. చిన్న పాదంకి అయితే వెళ్తున్నారు సాములు. ఈ సాములు మా ఊరే చొండి సాములు, బేల్గాం చొండి 2 సాములు వీళ్ళు. ఇప్పుడు చిన్న పాదంకి వెళ్తున్నారు. పంబలో ఉన్నాము. ఇదే పంబా నది. పంబా నదిలో స్నానం చేసినాక మళ్ళీ సాములు ఇడుములు ఎత్తుకొని మళ్ళీ చిన్న పాదం వెళ్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్తున్న దారి ఇదే. ఇప్పుడు మేమైతే చిన్న పాదంకి అయితే వెళ్తున్నాము, నడుస్తున్నాము. ఇవే మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడి నుంచి మనం కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ 3 విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చిన్న అయ్యప్ప స్వామి పంబా నదిలో ఆ పందల రాజుకు దొరికినప్పుడు ఒక చిత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఋషి, పందల రాజు, అయ్యప్ప స్వామి చిన్నప్పుడు ఇక్కడ పంబా నదిలో దొరికినప్పుడు ఆ చిత్రము ఇక్కడ డిజైన్ చేసిండు, మంచిగా ఉంది. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక గుడి వస్తుంది, దర్శనం చేసుకుందాము. మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ కూడా కొడుతున్నారు, కొబ్బరికాయ కొడదాం. చిన్న పాదం అయితే మనం ఈజీగా ఎక్కవచ్చు, ఎందుకంటే సాపు ఉన్నది మంచిగా. కింద బండలు వరిసిండు, ఇట్లా ఏళ్ళు, రాళ్ళు, రప్పలు, చెట్లు అంటూ ఏం లేవు. సాపు ఉన్నది చిన్న పాదం, మంచిగా నడవచ్చు. పెద్ద పాదమే కొంచెం బాగా హార్డ్ ఉంటుంది. చిన్న పాదం అయితే చాలా ఈజీగా ఉంది, మనం ఈజీగా ఎక్కవచ్చు. స్వామి టెంపుల్కి అయితే మనం చేరుకోవచ్చు. చాలా మంచిగా ఉంది, బండలు అయితే మంచిగా సూపర్గా ఉంది. మనము చిన్న పాదము వెళ్ళేటప్పుడు మనకు ఇక్కడ దుకాణాలు కూడా ఉంటాయి, జ్యూసులు, అరటి పండ్లు, ఏమైనా మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి.
మేమైతే పెద్ద పాదం నడిచినాం కదా, చిన్న పాదం అయితే మాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏం ఆడు లేదు, మంచిగా ఇంటికాడ మన సిసి రోడ్డు మీద నడిచినట్లుగా అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది చిన్న పాదం అయితే. ఇప్పుడు మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడ సాములు కనిపిస్తున్నారు కదా, సాములు ఇరుములు ఎత్తుకొని అయితే ఆ 18 మెట్లు బంగారు మెట్లు అయితే ఎక్కుతారు. మేము సివిల్ సాములు అయితే మాకు అలౌడ్ లేదు. మేము పక్క నుంచి ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతాము. మాకు దర్శనము క్యూ లైన్ అది వేరే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఆ క్యూ లైన్ మొత్తం సాములదే. ఇరుములు ఎత్తుకొని 18 మెట్లు బంగారు మెట్లు ఎక్కి దర్శనానికి అయితే వెళ్తారు వాళ్ళు సాములు. సివిల్ సాములకైతే సివిల్ సాములకు నాట్ అలౌడ్ ఉన్నది. సాములందరూ అయితే ఇడుములను ఎత్తుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇడుస్తున్నారు. ఇడుములను అయితే చూడండి. తర్వాత ఈ బియ్యం అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే పోషిస్తారు, ఈ నెయ్యి. ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు నేనైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. నేను క్యూ లైన్లో అయితే ఉన్నాను. నేను పైన నుంచి కిందికి చూస్తే సాములు అయితే చాలా కనిపిస్తున్నారు. నేను కిందికైతే చిన్న ఒక వీడియో అయితే తీశాను. ఇక్కడ వీడియోలు తీయకూడదు, బాగా టైట్ ఉంది, పోలీసులు అయితే బాగా ఉన్నారు. వీడియో అసలు తీయనీయటం లేదు. నేనైతే మీకు చూపించడానికి కొంచెం వీడియో అయితే తీస్తున్నాను. ఫుల్ వీడియో అయితే అస్సలు తీయకూడదు, ఎందుకంటే సెక్యూరిటీ ఫుల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేనైతే దర్శనం అయితే చేసుకున్నాను. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ బంగారు కలర్ గోల్డెన్ కలర్ అయితే ఉంది కదా, అదే అయ్యప్ప స్వామి టెంపుల్ గుడి. ఇప్పుడు నేను దర్శనం చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను బయటకైతే వెళ్తున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న పాదం అయితే దిగాల్సి ఉంటుంది. మనం పంబ నదికి వెళ్ళాలి. అక్కడ మన బస్సులు అయితే ఉంటాయి. ఆ బస్సులు ఎక్కి మన బండ్ల దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.